స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడైనా డేట్ చెప్పమని చెప్పండి, డిస్కస్ చేయడానికి. ఎవరి హయాంలో ఎవరి వల్ల ఈ రాయలసీమలో ప్రాజెక్టులు వచ్చినాయి, ఎవరి వల్ల ఈ రాయలసీమ సస్యశ్యామలంగా ఉందని మాట్లాడడానికి మాకు అభ్యంతరం లేదు. బుడ్డా రాజశేఖర రెడ్డి గారే డేటు ఒక 2-3 డేట్లు చెప్పమని చెప్పండి. ఆ డేట్లలో ఎక్కడైనా వచ్చి డిస్కస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దానికి ఎటువంటి పరిస్థితులు ఎన్నికపోయే ప్రసక్తి లేనే లేదు. మొత్తం వెలుగోట రిజర్వాయర్లు ఎవరి వల్ల అయింది అది ఒకసారి చూడమని చెప్పండి. పోతిరెడ్డిపాడు దగ్గర కెపాసిటీ పెంచింది ఎవరు? అదేవిధంగా బనకచెల్ల దగ్గర 3 వెంట్స్ పెట్టి అవన్నీ కూడా చేసింది ఎవరో? ముందు చెప్పమని చెప్పండి. దాని గురించి మాట్లాడడానికి ఏం అభ్యంతరం లేదు. వాళ్ళు అట్లా ఒక ఆయన ఎమ్గనూరు ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడారు. దానికి కూడా మాట్లాడడానికి మాకేం అభ్యంతరం కూడా లేదు. ఖచ్చితంగా మాట్లాడుతున్నాం. సవాళ్ళను స్వీకరిస్తున్నాం. ఎక్కడికైనా కూడా చర్చకు సిద్ధంగా రెడీగా ఉన్నాం. మాకేం అభ్యంతరం లేదు. దాని గురించి మన ఉగ్గన రాజారెడ్డి గారు మొత్తం డీటెయిల్ గా మీకు వివరించడం జరిగింది. దీని మీద నంద్యాల జిల్లా మా ఇన్ఛార్జీలతో అందరితో కూడా మాట్లాడాలనే ఉద్దేశంతోనే ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని దీని ప్రజల్లో అవగాహన పెంచడానికి మనకు రాబోయే కాలంలో ఈ మొత్తం పార్టీ బలం ఈరోజు చల్లమ్మ సుధన్ రెడ్డి గారు మా ఇన్ఛార్జీలతో అందరితో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తం అన్ని నియోజకవర్గాలలో గ్రామ కమిటీలతో పాటు మండల కమిటీలు మొత్తం అన్ని కమిటీలు ఏర్పాటు చేసి డిజిటలైజేషన్ చేసి వాళ్ళకి అందరికి కూడా మన శివరాత్రి లోపల అయిపోవటమని చెప్పినాం. తర్వాత ఉగాది లోపల అందరికి కూడా ఐడి కార్డులు, అంటే ఎవరెవరైతే వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకు పదవులు ఇన్ఛార్జీలు వాళ్ళు ఎవరి పేర్లు రికమెండ్ చేస్తారో వాళ్ళకి అందరికి కూడా మేము ఐడెంటిటీ కార్డ్స్ కూడా ఇచ్చే పరిస్థితి వాళ్ళు మా పార్టీ కార్యకర్తలుగా గుర్తింపు ఉండే విధంగా మేము ఇవ్వడం జరుగుతుంది. దాంతో డైరెక్ట్ గా మాకు సపోర్ట్ చేసి ఈ మేము ఏదైతే స్టార్ట్ చేస్తామో దాంట్లో మీరు మాకు కూడా సపోర్ట్ చేయండి. లేదు సపోర్ట్ చేయడానికి కూడా ఇష్టం లేకపోతే మాట్లాడకుండా ఊరుకోండి. కానీ మీరు మాట్లాడే అనవసరంగా ఎందుకు ద్రోవులుగా నిలబడిపోతారు? ఈ ప్రాంతానికి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ఈ రాయలసీమ వాసులుగా. కాబట్టి వాళ్ళకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఎంతవరకు మాట్లాడేది కొద్దిగా మన ప్రాంతానికి అన్యాయం జరగకుండా ఉండే విధంగా మాట్లాడమని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా తొందరలోనే ఈ రోజే మనం ఎప్పుడు మేము జిల్లా మీటింగ్ పెడతామనేది కూడా డిసైడ్ చేస్తాం. మీకు తొందరలోనే ఆ డేట్ కూడా చెప్తాము. అందుకు మా వాళ్ళందరూ కూడా మా ఇన్ఛార్జీలు అందరూ కూడా దీని మీద ఖచ్చితంగా ఫైట్ చేయాలనే ఉద్దేశం ఉండడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసినది కూడా ప్రజలలోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేమందరం ఖచ్చితంగా ఈ వైఖరి వల్ల కూడా మనం ఈ రాయలసీమ ప్రాంతం వాసులు అంటే నంద్యాల, కడప, నెల్లూరు, మద్రాసు వాళ్ళకి కూడా నీళ్లు పోయి, చిత్తూరు కూడా కొంత భాగానికి నీళ్లు పోయే పరిస్థితి రాని పరిస్థితి అటువంటిది. ఆ పరిస్థితి ప్రజలకందరికీ కూడా అవగాహన కల్పించాలి. ఈ రాయలసీమ ప్రాజెక్టు అంటే ఈ ఎత్తిపోతల పథకం మీద మొత్తం నంద్యాల జిల్లాలో ఎవరైతే అన్ని నాయకులు ఎవరైతే మాకు ఈ రాయలసీమ దానికి లిఫ్ట్ ఇరిగేషన్ తో కలిసి వస్తారో అటువంటి నాయకులతో తొందరగా మా ఇన్ఛార్జీలతో అందరితో కూడా మాట్లాడి జిల్లా లెవెల్లో ఒక మీటింగ్ పెట్టి మొత్తం ప్రజలను అవగాహన పెంచాలి. అదేవిధంగా అవసరం అనుకుంటే ఏ ఉద్యమాలు చేయాలి ఏమనేది కూడా దాన్ని మాట్లాడాలనే ఉద్దేశంతోనే తొందరలోనే నంద్యాల జిల్లాకు సంబంధించిన వరకు మేము అందరి నాయకులతో మాట్లాడి మా ఇన్ఛార్జీలతో మాట్లాడి డేట్ ఫిక్స్ చేస్తాం. ఇక్కడ జిల్లా లెవెల్లో అయిపోయిన తర్వాత మళ్ళీ నియోజకవర్గాల లెవెల్లో 7 నియోజకవర్గాల లెవెల్లో కూడా అక్కడ కూడా మా ఇన్ఛార్జీలతో కలిపి మొత్తం అక్కడ కూడా ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళతో నాయకులతో అన్ని ఎవరెవరైతే కలిసి వస్తారో వాళ్ళతో కానీ ఈ విధంగా నియోజకవర్గం నుంచి మండల స్థాయి నుంచి గ్రామాల స్థాయికి తీసుకుపోయి దీన్ని ఖచ్చితంగా మనకి ఇది లేకపోతే మనకు అన్యాయం జరుగుతుంది. తెలుగుదేశం ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు ఒత్తిడిని తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి పూర్తి చేసినది మిగిలిపోయినది కూడా కేవలం పంపులు పెట్టాలి. ఒక రోడ్డు ఒకటి ఉంది, అదొకటి తీసేస్తే మొత్తం శ్రీశైలం రిజర్వాయర్ డైరెక్ట్ గా పోతిరెడ్డిపాడు దగ్గరికి మనం అంటే దగ్గర 800 లోపల నుంచి కూడా మనం లిఫ్ట్ ద్వారా మనం నీళ్లు తీసుకోవడానికి అవకాశం. ఇవన్నీ కూడా తాజాగా మాట్లాడినట్టు మొత్తం మనం అందరం కూడా అన్నిటికంటే ముఖ్యంగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి మనం అందరం కూడా కృతజ్ఞత చెప్పాలి. ఈ రోజు ఎస్ఆర్బిసికి నీళ్ళు ఇచ్చిన ఘనత మనకు భారతదేశానికి స్వాతంత్రం ఆగస్టు 15 వస్తే ఎస్ఆర్బిసికి మాత్రం 2004లో నీళ్ళు ఇచ్చిన ఘనత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు.
దాంతోపాటు గోర్కల్ రిజర్వాయర్ కూడా అంతకు ముందు తెలుగుదేశం గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు 95 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రి కనీసం దాని గురించి మాట్లాడిన పాపాన కూడా పోలేదు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతనే గోర్కల్ రిజర్వాయర్ మొత్తం ఆ డబ్బులు కేటాయించి టెండర్లు పిలిపించి పూర్తి చేయడం జరిగింది. అంటే ఎవరు రాయలసీమకు మంచి చేసిన చంద్రబాబు నాయుడు పొరపాటున కూడా రాయలసీమకు మంచి చేయాలనే ఉద్దేశం లేదు. మనం 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చూసినాం. కనీసం మనకు ఈ రాయలసీమ సంబంధించిన ప్రాజెక్టుల గురించి కూడా పట్టించుకొని వాడు చంద్రబాబు నాయుడు. అందుకే ఇప్పుడు తెలుగుదేశం నాయకులు కొంతమంది మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళంటే ఇరిగేషన్ మీద అవగాహన నుండి మాట్లాడుతున్నారో లేకుంటే అవగాహన లేకుండా మాట్లాడుతున్నారో తెలియడం లేదు. కానీ ఏదో వచ్చేది 3 టీఎంసీలు, 1 టీఎంసీ కదా, 3 టీఎంసీలే కదా వచ్చేదంతా 20 టీఎంసీలు అంటే వీళ్ళు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. 20 టీఎంసీలు మొత్తం రైతులకు దగ్గర 2 లక్షలు, అంటే ఎకరా ఒక టీఎంసీ 10,000 అనుకుంటే 2 లక్షల ఎకరాలు నీళ్లు పాడడానికి అవకాశం ఉండే దాన్ని కూడా వీళ్ళు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటే మాత్రం చాలా బాధాకరమైన విషయం. కనీసం అవగాహన పెంచుకొని ఈ ప్రాంతానికి, రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరగకుండా చూడమని వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు చరిత్రలో మిగిలిపోవద్దు, మీరు రాయలసీమ ద్రోవులుగా ఉండొద్దని మాత్రం వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు అవసరమైతే మీరు